కొంతమంది భక్తులు అయితే ఉన్నారండి, వారు ఎక్కడి నుంచి వచ్చారో కూడా అడుగుదాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ ఇండియాలో లేను, సో ఇండియాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుంటాను. నాకు చిన్నప్పటి మెమరీస్ ఉన్నాయన్నమాట ఈ గుడితో. ఇక్కడేనా మీ ప్రాపర్? మా అమ్మగారు ఊరండి ఇది. ఇదేనండి. ఇదే ఊరు. ఎలా అనిపిస్తుంది మీ చిన్నతనంలో? వేరియేషన్ ఎలా ఉంది? అంటే ఎప్పుడు వచ్చినా ఒకే అద్భుతమైన ఫీల్ అన్నమాట, ఒక డివైన్ ఫీల్ ఉంటుంది నాకు. చిన్నప్పటి నుంచి చూశాను, అంటే ఏం మారలేదు. జలాతోరణం కానీ ఆ కపరొత్తు కానీ ఏది మారలేదు. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ కేమ్ హియర్. అలా మళ్ళీ నెయ్యి అదంతా వేయడం అదంతా చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ ఎ డివైన్ ఫీలింగ్. అంటే దాదాపు 150 సంవత్సరాల నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఈ జ్యోతిని అయితే వెలిగిస్తారు కదా. మన దగ్గర అరుణాచలంలో అలాంటి పుణ్యక్షేత్రంలో తప్ప ఇంకెక్కడ ఇలాంటి జ్యోతి వెలిగించరు. దాని గురించి మీ అభిప్రాయం? అంటే ఏది పెట్టినా మన యాన్సిస్టర్స్ ఖచ్చితంగా దానికి ఒక అర్థం ఉంటుందని నేను నమ్ముతాను. ఎలాంటి రిచువల్ అయినా ఫాలో అవడానికి దెర్ ఇస్ సంథింగ్ రీజన్ ఉంటుందని నమ్ముతాను. సో అక్కడ ఇక్కడ ఈ రెండు ప్లేసుల్లోనే జరుగుతుందంటే వీఆర్ రియలీ లక్కీ అని అనుకుంటాను మన ఆచంట ప్రజలు. సో ఈ రోజు నేను ఇక్కడ వచ్చి ఇది చూడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మన ఈ లోకల్ గా ఉన్న అన్ని ఫెస్టివల్స్, అన్ని టెంపుల్స్, అన్ని డివోషనల్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఆత్మీయ గోదావరిలో పోస్ట్ చేస్తూ ఉన్నాం కదా అండి. మన ఆత్మీయ గోదావరి ఛానల్ గురించి మీ మాటల్లో. నేను ఇప్పటి నుంచి కాదండి, ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను ఫాలో అవుతున్నాను. బికాజ్ మన ఊరిలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నీ కూడా చాలా చక్కగా అద్భుతంగా వీడియోస్ తీసి దాని గురించి చెప్తాం జరుగుతూ ఉంటుంది ఆత్మీయ గోదావరి ఛానల్లో. నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఛానల్ క్రియేట్ చేసి అలాంటి ప్లాట్ఫామ్లో ఇలాంటి అద్భుతాలన్నీ మనకి మళ్ళీ అంటే ప్రపంచంలో ఎక్కడున్నా మనం చూసే అదృష్టాన్ని కల్పిస్తున్న మేనేజ్మెంట్కి రియల్లీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన చిన్నతనంలో అయితే మన ఊరి పేరు అంటే నెట్లో ఎక్కడ సెర్చ్ చేసినా వచ్చేది కాదు. ఎవ్రీ ఫెస్టివల్ కూడా ఇంత ఘనంగా మన ఊరిలో ఇలాంటి ఫెస్టివల్స్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ ఛానల్స్ వల్ల మొత్తం అంటే ఘనంగా జరుగుతున్న వాటిని ఎంతో ఘనంగా మనకి చూపిస్తున్నారు చూసారా, అది చాలా గొప్ప విషయం అనే చెప్పాలండి నిజంగా. మీ ఛానల్కి రియలీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.